హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ సీమ ఛానల్. ఈ వీడియోలో మనం బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఇలా బీరకాయని తీసుకొని చివర్లు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన గారెను ఇలా తీసుకోండి. ఇప్పుడు ఈ బీరకాయను చిన్న ముక్కలుగా కోసుకోండి. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి. పప్పులు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిరపకాయలు వేసుకోండి, 2 ఎండుమిరపకాయలు, ఒక 7 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఇందులోకి కోసి పెట్టుకున్న బీరకాయలు వేసుకోండి. ఇందులోకి చిన్న చింతపండును కూడా వేసుకోండి, ఉప్పు, పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మూత పెట్టుకొని ముక్కలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత 1 స్పూన్ నువ్వులు కూడా వేసి మరొక నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. బీరకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా కానీ కోర్స్గా కానీ మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకోండి. చివరగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరొకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. తాలింపు కోసం ప్యాన్ తీసుకొని నూనె, పోపులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకును కూడా వేసి మంచిగా వేయించుకోండి. వేయించుకున్న తాలింపును పచ్చడిలోకి వేసుకుంటే మన బీరకాయ పచ్చడి రెడీ అవుతుందండి. వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ పచ్చడి నెయ్యిని వేసి కలిపి తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.